వాళ్ళు అట్లా నిజంగా స్టామరింగ్ నత్తి ఉన్న వాళ్ళకి ఫీల్ కారా మీరు అట్లాంటివి చేస్తుంటే? అంటే ఇది ఇప్పుడు వాళ్ళని కించపరుస్తూ ఇది చేసినామని కాదు కదండి. మిమిక్రీ అంటే ఇమిటేషన్. ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడడము, లేకపోతే రామారావు గారు ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడము, చిరంజీవి గారు ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడము, నాగేశ్వర గారు అట్లా ఎవ్రీబడి ఎనీ ఆర్టిస్ట్ ఎవరు ఏ ఆర్టిస్ట్ అని కాదు, ఎవరైనా సరే, ఏ పర్సన్ అయినా సరే, క్యాజువల్ వ్యక్తులను కూడా తీసుకొని మేము ఇమిటేట్ చేస్తూ ఉంటాం. ఆడితే ఇది తప్పు కావచ్చు, బట్ ఇప్పుడు నేను అది చేయట్లేదు పెద్దగా. అప్పుడు తెలిసి తెలియని అప్పుడు స్టార్టింగ్ కదా, సో అప్పుడు అట్లా కొన్ని చెప్పినాను. చెప్తే అంటే కౌంటర్ ఎక్కడ పడుతుంది అంటే అతనికి పడదు, నత్తి అతనికి పడదు, ఎదుటోడికి పడుతుంది అనమాట. అదే ఇట్లా నాకు కడుపు నొప్పి లేస్తుంది, కాలు నొప్పి లేస్తుంది, ఎట్లైనా చేసి మా ఇంటి ముందరికి వెళ్ళిపోతున్నా కదా, మా తమ్ముని చెప్పాలంటే అంటాడు. అంటే అరే ఏమైందిరా, ఎందుకురా వెళ్ళిపోతున్నావు ఏంటంటే, ఇదంతా చెప్పేసరికి 2 రోజులు పడుతుంది. ఏంది కడుపు నొస్తుంది, కాలు నొస్తుంది అని చెప్పడానికి 2 రోజులు పడుతుందా? ఎట్లైనా చెప్పాలరా, వాడు డబ్బులు పంపిస్తాడంటే, అట్లయితే షార్ట్ కట్లో చెప్తా. అబ్బా నత్తి నా కొడుకు షార్ట్ కట్ కూడా చెప్పొచ్చా? ఏం చెప్తారో షార్ట్ కట్లో, నువ్వు చనిపోయినావు అని చెప్తా అంటాడు. సో ఇతను అతను కౌంటర్ వేస్తాడు అనమాట. సో వీళ్ళ మీద ఏముండదు, వీళ్ళు జస్ట్ మాట్లాడే విధానం అనేది చూపిస్తాం తప్ప అట్లా ఉండదు. సో అట్లా. సో మీరు మిమిక్రీ కూడా అందరు లెక్క చేస్తారు కదా? అందరూ అంటే అందరు లెక్క చేయడానికి నేను దేవుణ్ణి కాదు. ఏం